ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నామమున మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము పెనియేలు ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును కోరుకుంటూ దేవుని సన్నిధిలో మనము ప్రార్థిద్దాం. మన జీవిత ప్రయాణంలో అనేక నిర్ణయాలు తీసుకోవలసిన సమయాలు మనకు వస్తుంటాయి. అప్పుడు మన జ్ఞానమును బట్టి కాదు, దేవుడు అనుగ్రహించే జ్ఞానమును వివేచనను ఆధారంగా చేసుకొని మనము నడవాలి. అప్పుడే మన అడుగులు స్థిరపడతాయి. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ మనకు మార్గదర్శిగా ఉండినట్లు దేవుని చిత్తానుసారమైన నిర్ణయాలను మనం తీసుకునేటట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఈ దినమంతయు మమ్మల్ని కాపాడినందుకు, మీ కృపలో నడిపించినందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లించుతున్నాను. దేవా, ఈ రాత్రి సమయంలో మీ పరిశుద్ధమైన సన్నిధికి వినయంతో వచ్చి మా జీవితంలోనూ మీ హస్తాలకు అప్పగించి ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. తండ్రి, పరిశుద్ధాత్మ ద్వారా ప్రతిదినము మా జీవితంలో మీరు నడిపించండి. మీ చిత్తంలో మమ్మను స్థిరపరచండి. మా సొంత జ్ఞానముల మీద, మా అవగాహన మీద కానీ మేము ఆధారపడి జీవించకుండా మాకు మీ జ్ఞానాన్ని పైనుండి వచ్చు దైవిక జ్ఞానమును మాకు సమృద్ధిగా అనుగ్రహించండి. మంచి చెడులను, సత్యమును అసత్యమును, మీ చిత్తమును మానవ ఆలోచనలను వేరు చేయగల వివేచన శక్తిని మాకు దయచేయండి. మా జీవితంలో మేము తీసుకొనబోయే ప్రతి నిర్ణయము మీ చిత్తానుసారముగా ఉండినట్లు మా అడుగులను నడిపించండి. తొందరపాటు, భావోద్వేగము, మనుషుల మాటలను బట్టి కాకుండా ప్రార్థనతోనూ మీ వాక్యముతోనూ నిర్ణయాలు తీసుకునే కృపను మాకు అనుగ్రహించండి. తప్పు మార్గాల నుండి మమ్మల్ని కాపాడి మీకు ఇష్టమైన మార్గంలో మమ్మల్ని నడిపించండి. మా కుటుంబాలలో, సేవలో, ఉద్యోగాలలో, వ్యాపారములలో మరియు మా జీవితములకు సంబంధించిన ప్రతి విషయంలో మీ జ్ఞానమును అనుసరించే విధేయత హృదయమును మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుని స్వరమును స్పష్టంగా వినే ఆత్మీయ సున్నితత్వమును మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ హెచ్చరికలను గౌరవించి వాటి ప్రకారము నడుచుకున్నట్లు మమ్మల్ని నడిపించండి. ప్రభువా, మాకు మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ ద్వారా మాకు తెలియపరచబడిన సందేశములను, దైవిక సలహాలను, జ్ఞానమును, వివేచనను అవసరమైన వారికి మీ చిత్తానుసారముగా పంచగలిగే కృపను మాకు అనుగ్రహించండి. మా మాటలు అనేక మందికి ఆదరణను, మార్గదర్శకత్వమును, ఆత్మీయ అభివృద్ధిని కలిగించినట్లుగా మమ్మను మీ పాత్రలుగా వాడుకోనండి. ఈ పెనియేలు ప్రార్థన ద్వారా మా జీవితంలో ప్రతి అడుగును మీరే స్థిరపరిచి మా నిర్ణయములన్నీ మీ మహిమను ప్రతిఫలించినట్లు మా పట్ల కృప చూపండి. ప్రభువా, ఈ రాత్రి మా శరీరములకు, మనసులకు ప్రశాంతమైన విశ్రాంతిని అనుగ్రహించండి. మా గృహాలను, కుటుంబ సభ్యులను, సేవను, మాకు సంబంధించిన ప్రతి విషయమును మీ రెక్కల నీడలో భద్రపరచండి. రాత్రి యందు ఏ అపాయమును, భయమును, దుష్టుని కార్యములను మా సమీపమునకు రానియకుండా మమ్మల్ని కాపాడండి. మీ కృప ద్వారా మేము పొందబోతున్న మరి ఒక నూతన దినమున మేము మా జీవితాలలో మీ ఉద్దేశాలను నెరవేర్చుట కొరకు మాకు నూతన బలమును, ఉత్సాహమును అనుగ్రహించి సహాయం చేయమని ఈ ప్రార్థనను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమగల నామముల అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.